హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనివి వ్లాగ్స్. ఏంటి గోరింటాకు పెట్టుకొని ఎలా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఇన్‌స్టంట్ మెహందీ అనమాట. ఇది ఫుల్ ట్రెండ్‌లో ఉంది కదా! ఇప్పుడు మనకైతే రీల్స్ చూసినా, ఎందులో చూసినా ఫుల్ ట్రెండ్ కదా! ఒకసారి ట్రై చేద్దాం. ఎంతవరకు కరెక్టా? ఎలా ఉంటదా? ఏంటి? అనేసి ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఇలా వీడియో తీస్తున్నాననమాట. ఎలా ఉంటదో చూద్దాం. మీకు కూడా చూపిద్దాం. లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చింది, ఏంటి అనేది లాస్ట్ వరకు చూసి మీరే చెప్పండి. సో, దీనికి కావాల్సిందయితే మనకి కుంకుమ అండ్ ఒక లెమన్ అనమాట. నిమ్మకాయ అనమాట. కుంకుమ చాలా రెడ్‌గా ఉండాలండి. రెడ్‌గా ఉన్నదే తీసుకోవాలట దీనికి. సో, ఇప్పుడు ఎక్కువగా సింధూరం అంటారు కదా! ఆ టైప్ కుంకుమ తీసుకుంటే బెటర్ అనమాట దీనికైతే. మామూలు కుంకుమ అయితే ఆ కలర్ రాదనేసి అంటున్నారు. సో, రెడ్‌గా ఉన్న కుంకుమ సింధూరం టైప్‌లో ఉన్న కుంకుమ మాత్రమే తీసుకోవాలి దీనికైతే. నేను టెస్టింగ్ కాబట్టి కొంచెం అనేది నేను ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను కుంకుమ అనేది. తీసుకొని ఇలా ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. మీకు చూపిద్దామని చెప్పేసి. బాగా కనిపిస్తది కదా కలర్ అనేది. నేనైతే తీసుకున్నది సింధూరమేనండి తీసుకున్నాను నేను. రెడ్ కుంకుమ, ఆ కలర్ కుంకుమ అయితే నాకు ఇంకెక్కడ అవైలబుల్ లేదు. కుంకుమ అంటే మామూలు కుంకుమ ఇస్తున్నారు. సో, నేను సింధూరమే తీసుకున్నాను. ఇలా సింధూరం అనేది ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాననమాట. తీసుకొని ఒక నిమ్మకాయ అనేది నాకైతే ఒక హాఫ్ నిమ్మకాయ సరిపోయింది. ఫుల్‌గా కూడా ఎయలేదు నేను. సో, ఇలా హాఫ్ నిమ్మకాయ అనేది కట్ చేసుకొని, హాఫ్ నిమ్మకాయ మాత్రమే నేను స్క్వీజ్ చేసేసుకున్నాను. అందులో ఉన్న పిక్కలవి కూడా తీసుకోండి. మనం మిక్స్ చేసేటప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఇది తొందరగా కూడా కలవలేదండి. అది కొంచెం పౌడర్ స్ట్రక్చర్‌లో కదా ఉంటది. సో, తొందరగా కలవలేదు. బాగా మిక్స్ చేస్తూ అలా కలిసిందనమాట. బాగా మిక్స్ చేసుకుంటే ఒక థిక్ పేస్ట్ టైప్‌లో వస్తది స్ట్రక్చర్ అనేది. ఆ పేస్ట్ టైప్‌లో వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసి వేసుకోండి నిమ్మకాయ పులుపనేది. రసం అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంతైతే సరిపోద్దో అంతే తీసుకోండి. ఎక్కువ తీసుకున్నామంటే మళ్ళీ కుంకుమ కలుపుకోవాలి. ఎందుకంటే అది మనకు థిక్ పేస్ట్‌లా ఉండాలనమాట. లేదంటే వాటర్‌లాగా కారిపోతూ ఉంటుంది. సో, అలా కారకుండా ఉండాలంటే మనం కొంచెం థిక్ పేస్ట్‌లా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! చూస్తుంటే చాలా రెడ్‌గా అనిపించిందనమాట. ఎంత ఇది చూస్తే నాకు పారాణి స్ట్రక్చర్‌లో అనిపించింది. పారాణిలాగే అనిపించింది. అది అప్లై చేస్తున్నప్పుడు కూడా నాకు పారాణి అప్లై చేసుకున్నట్టుగానే అనిపించింది. కానీ చాలా రెడ్‌గా ఉందనమాట. అప్లై చేస్తున్నప్పుడు చాలా, చాలా బాగా అనిపించింది. ఇదేంటంటే మనకి పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా మారం చేస్తారు కదా! ఇప్పుడు మెహందీ కోన్లంటే కెమికల్ అవి ఉంటాయి కాబట్టి మనం పెట్టడానికి ఆలోచిస్తాం. సో, ఇన్‌స్టంట్‌గా కావాలి ఏదైనా పార్టీస్‌కి కానీ, ఫంక్షన్‌లకి కానీ, పిల్లలు సరదాగా ఏదన్నా అకేషన్‌లో, పూజల్లో పెట్టుకోవాలనుకున్న అలాంటప్పుడు గాని చాలా క్విక్‌గా అయిపోతదనమాట. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మెయిన్‌లీ ఇది పిల్లల కోసమేనండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలీదు. ఏ టైంలో అడుగుతారో తెలీదు. సడెన్‌గా అడుగుతారు నాకు మెహందీ కావాలని. ఇప్పుడున్న రోజుల్లో కెమికల్‌గా ఉండే అన్నీ పెట్టే కంటే ఇదైతే బెటర్ కదండీ! అందుకని నాకు ఈజీ అనిపించిందనమాట. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మనం పారాని ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా మనం పెట్టేసుకోవచ్చు. మనం డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవాలనుకునే వాళ్ళు డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇలానే ఇష్టం అనమాట. సింపుల్‌గా ఉంటది. చాలా నిండుగా కనిపిస్తదనమాట. చూస్తున్నారు కదా! ఇలా చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా కనిపించింది నాకైతే. ఆహ్ ఇదొక నిండుతనం వచ్చిందనమాట చేతికి. ఎంత నిండుగా అంటే బ్రైట్‌గా కనిపిస్తుంది. ఇంకా బయటైతే ఇంకా బ్రైట్‌గా కనిపించింది. కెమెరాలో కంటే చాలా బ్రైట్‌గా కనిపించింది బయటైతే. అలా ఉంటే ఎంత బావుంటుంది కదా! పండితే అలా పండితే ఎంత బావుంటుంది కదా! నెక్స్ట్ నేను పెట్టుకోగానే మా పాప కూడా వచ్చి పెట్టమందనమాట. చూసారా చిట్టి చిట్టి చేతులు ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో కదా! పారని పెట్టి మెహందీ పెట్టాక. నెక్స్ట్ ఇది మనం క్లీన్ చేసేద్దాం. ఇది పూర్తిగా డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత ఇలా వాటర్ అనేది వేసుకొని క్లీన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు తెలుస్తుంది మన రిజల్ట్ అనేది ఎలా ఉందనేసి. నీట్‌గా ఇలా వాష్ చేసుకోవడమే, వాటర్‌లో వాష్ చేసుకోవడమే. ఈజీగా రిమూవ్ అయిపోయిందండి. పెద్ద టైం కూడా పెట్టలేదు. జస్ట్ కుంకుమ కాబట్టి మనకి ఈజీగా రిమూవ్ అయిపోయింది వాటర్‌లో పెట్టగాలనే. చూస్తున్నారు కదా! కలర్ అనేది మీకు కనిపిస్తుంది.
వర్త్ అని అనిపించింది. నాకైతే బెస్ట్ అనిపించింది. అంటే మనం కెమికల్‌గా పెట్టుకునే దానికంటే పర్వాలేదు. ఇది మనకు 1 డే అయితే ఉంటదండి. 2 డేస్, 3 డేస్ ఉంటదనైతే నేను చెప్పలేను కానీ, మనం వాటర్‌లో పని చేయకుండా మనమైతే ఉండలేము. వాటర్‌లో ఎక్కువ పని చేస్తే గనక ఒక రోజులోనే మొత్తం పోతుంది. ఒక్క రోజుకి మనకి ఏదైనా అకేషన్‌కి ఎళ్ళొచ్చేలా అయితే పర్వాలేదండి. బానే ఉంది. మరి టూ గుడ్ అని నేను చెప్పలేను కానీ బావుంది. పెట్టుకోవడానికి పర్వాలేదు. ఒక రోజులో అయితే మనకి బావుంటుంది. అంటుకోలేదు ఇదైతే దేనికి కూడా పట్టుకోవడం, రెడ్‌గా అయిపోవడం అలా అయితే ఏం లేదు. చక్కగా నీట్‌గా ఉందనమాట. చూస్తున్నారు కదా! కలర్ అయితే ఎలా ఉందో. చాలా అంటే చాలా బావుంది. ఇది మెయిన్‌లీ ఎక్కువేంటంటే పారానీలా అనిపిచ్చింది నాకు. మనం పారానీ పెట్టుకుంటే ఎలా ఉంటదో అలా అనిపిచ్చింది. పారానీ ఏంటంటే మనకి వాటర్ తడిస్తే మనకి రెడ్‌గా వచ్చేస్తది కదా! ఇది అలా లేదనమాట. ఇదొకటి బెనిఫిట్. ఇది వాటర్ తడిసినా సరే మనకి అంటుకునే అలా ఏం లేదు. నీట్‌గా ఉందనమాట. చాలా అనిపించింది. మా పాప అయితే వెంటనే కడిగేసింది. సో, తనకైతే ఎక్కువగా ఇలా జస్ట్ లైట్‌గా పడిందంతే. తను వెంటనే కడిగేసిందనమాట వాటర్‌లో ఏసి. సో, నా వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.